కొమ్మినేనిని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు, గుంటూరు జీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం కొమ్మినేనిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. జూన్ 10, 10:45 AM. జీజీహెచ్లో కొమ్మినేనికి వైద్య పరీక్షలు పూర్తి. జీజీహెచ్లో కొమ్మినేని శ్రీనివాస్కు బీపీ, షుగర్, ఈసీజీ తదితర టెస్టులు. గుంటూరు జీజీహెచ్ నుంచి మంగళగిరి కోర్టుకు తరలింపు. జూన్ 10, 9 AM. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అనగా సోమవారం జూన్ 9 అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఆయన నివాసానికి సోమవారం ఉదయమే చేరుకుని కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్నారు. 70 ఏళ్ల వయసున్న కొమ్మినేనిపై అక్రమ కేసులు బనాయించి మరీ అరెస్టు చేయించింది కూటమి ప్రభుత్వం. ఇదిలా ఉంచితే మంగళవారం ఉదయం కొమ్మినేనిని జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల తర్వాత మంగళగిరి కోర్టుకు కొమ్మినేనిని తరలించనున్నారు. కొమ్మినేనిని రాత్రంతా నల్లపాడు పిఎస్లో ఉంచారు పోలీసులు. కొమ్మినేనిని అడ్వకేట్లు కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల నిరసనలు. నల్లగొండ, నకిరికేల్లో నల్ల జెండాలతో జర్నలిస్టుల నిరసన. ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని ఆందోళన. బేషరతుగా కొమ్మినేనిని విడుదల చేయాలని జర్నలిస్టుల డిమాండ్. అల్లూరి సీతారామరాజు జిల్లా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టును ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిలు ఖండించారు. కక్షపూరితంగా కొమ్మినేనిని అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని విమర్శించారు. సాక్షి అమరావతి. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు దుర్మార్గం, కక్షపూరితమని సాక్షి మీడియాను టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టును వేధించడం దారుణమని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలతో సాక్షికి సంబంధం లేకపోయినా వైఎస్ జగన్ను, ఆయన సతీమణి భారతిని తిట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కూటమి పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కొమ్మినేనిని అరెస్టు చేశారని విమర్శించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు అక్రమాన్ని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కొమ్మినేనిని అరెస్టు చేయించారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. సాక్షి మీడియాపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని పట్టించుకోని పోలీసులు కొమ్మినేని విషయంలో మాత్రం ఆగమేఘాలపై స్పందించడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. రాజధాని అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విశ్లేషకుల అభిప్రాయాలను సాక్షి మీడియాకు ఆపాదించడం సరైనది కాదని సెంటర్ ఫర్ పొలిటికల్ స్ట్రాటజీస్ అండ్ రీసెర్చ్ చీఫ్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ మామిడి సుదర్శన్ అన్నారు. గతంలో ఈనాడులో వచ్చిన పలు వ్యాసాలపై ఆ పత్రిక అధినేత రామోజీరావు మీద కోర్టులో పరువు నష్టం దావా వేసినప్పుడు రామోజీరావు ఇదే విషయాన్ని కోర్టుకు నివేదించారని తెలిపారు. పేపర్లో రాసే వ్యాసాలు, విశ్లేషణలు రాసిన వారి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప ఈనాడుకు ఏ సంబంధం లేదని హైకోర్టుకు రామోజీరావు నివేదించారని సోమవారం ఒక ప్రకటనలో ఆయన గుర్తు చేశారు. సాక్షి టీవీ చర్చలో అమరావతిపై విశ్లేషకుడు అభిప్రాయం ఆయన వ్యక్తిగతమని, దీనితో సాక్షికి సంబంధం లేదని స్పష్టం చేశారు.